నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మార్చి 30వ తేదీ 2025 సంవత్సరం రోజున మనకి ఉగాది పండగ. ఈ ఉగాది నుంచి ఏమవుతుందనంటే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నూతన సంవత్సరానికి పేరు ఏమిటనంటే విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మరి రాజు ఎవరనంటే ఆదివారం నుంచి మొదలైంది కాబట్టి రాజు రవి అవుతాడు. అయితే ఈ రాజుకి ఏమవుతుందనంటే 4 అధికారాలు చేజిక్కించుకోవడం అనేటువంటిది జరిగింది. అవి ఏమిటంటే రాజు, సైన్యాధిపతి, ఆ తర్వాత అర్ఘాధిపతి, మేఘాధిపతి. ఈ 4 ఆధిపత్యాలు కూడా ఈ రవి గ్రహానికి సంక్రమించాయి. ఇకపోతే మంత్రి చంద్రుడయ్యాడు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే రాజు అనేటప్పటికీ యుద్ధాలు, ఒక రకమైనటువంటి ఆందోళన, అనేక రకమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మనం చూస్తాం కూడా. అయితే మిగతా ఆధిపత్యాలు ఎలా వచ్చాయి అని కనుక మనం చూసుకుంటే ఇక్కడ పూర్వ సస్యాధిపతి గురువు కానీ, ఆ తర్వాత అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి కుజుడు కానీ, ఆ తర్వాత రసాధిపతి శని, ఆ తర్వాత నీరసాధిపతి బుధుడు, వీళ్ళు ఆధిపత్యాలు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎలా ఉంటుంది సంవత్సరం అంతా కూడా అంటే చంద్రుడి వల్ల కాస్తో కోస్తో వ్యాపారాలు బాగుంటాయి, రకరకాలైనటువంటి పంటలు అవన్నీ కూడా ఉంటాయి. ఆ రకంగా కొంతవరకు ఉపశమనం మనుషులకి కలుగుతుంది. కానీ ఈ యొక్క సైన్యాధిపతి తర్వాత ఈ యొక్క రాజు రవి అయ్యేటప్పటికి ఏమవుతుందంటే యుద్ధాలు చేయటం ఇవన్నీ కూడా మనం చరిత్రలో వింటూ ఉంటాం కదా. అలాంటి పరిస్థితి మొత్తంగా మనం చూసేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఇకపోతే ఇవంతా కూడా ఓవరాల్గా ఉన్నటువంటి విషయాలు. మరి వ్యక్తిగతంగా తీసుకున్నట్టయితే మరి మేషరాశి వారికి ఈ యొక్క ఉగాది నుండి ఈ విశ్వావసు నామ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అయ్యా అనంటే ఆల్మోస్ట్ మనకు అర్థం అవ్వాల్సిందంటే 30వ తేదీ ఉగాది వస్తే 29వ తేదీ మార్చి 2025 నాటికి ఇక్కడ శనైశ్వరుడు ఏం చేస్తున్నాడంటే మీనరాశిలోకి కుంభరాశిలో నుంచి ప్రవేశిస్తున్నాడు. అంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి మరి ఏలినాటి శని ప్రారంభమైంది అని అన్నమాట. ఇది 7.5 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ శనైశ్వరుడు ఎప్పుడైతే ఈ ఏలినాటి శనికి కారణమయ్యాడో అప్పుడు ఆటోమేటిక్గా ఒక రకమైనటువంటి ఆందోళన జీవితంలో ఏర్పడుతుందని మనం చెప్పవచ్చు. ఈ రకంగా 7.5 సంవత్సరాలు. అయితే ఈ 7.5 సంవత్సరాల ఏలినాటి శని అనేటువంటిది వయస్సును బట్టి కూడా ఉంటుంది. మొదట 1వ పర్యాయము, 2వ పర్యాయము, 3వ పర్యాయము, ఇంకా ఎక్కువ కాలం బ్రతికితే 4వ పర్యాయం కూడా వస్తుంది. అయితే 2వ పర్యాయం ఏలినాటి శని వచ్చినప్పుడు అది పొంగు శని అంటారు. అంటే 50-50గా ఉంటుంది, మిక్స్డ్ ట్రెండ్లో ఉంటుంది. ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, కానీ ఎన్నో రకాలైనటువంటి శుభాలు కూడా చేకూరుతాయని మనం తెలుసుకోవచ్చు. అయితే ఏ పర్యాయం మీకు జరుగుతోంది అనేటువంటిది చాలా ముఖ్యం. అది అర్థం చేసుకున్న తర్వాతనే మీకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీకు బోధపడుతుంది. ఇకపోతే మిగతా గ్రహాల విషయానికి వస్తే గనక మరి 14వ తేదీన గురువు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క మేష రాశికి 3వ స్థానంలోకి అంటే మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. అయితే మిథున రాశిలోకి వెళ్ళిపోయినటువంటి గురువు కర్కాటక రాశిలోను, ఆ తర్వాత మిథున రాశిలోను ఈ సంవత్సరంలో ఆయన ప్రయాణం ఉంటుంది. మరి ఈ రాహుకేతువుల విషయానికి కనుక చూసుకున్నట్టయితే 18వ తేదీ మే రోజున మరి మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి రావటం అనేటువంటిది జరుగుతుంది. కేతువేమో కన్యారాశిలో నుంచి మళ్ళీ ఈ యొక్క సింహరాశిలోకి రావటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఓవరాల్గా మనం మిగతా గ్రహాల విషయాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే గురువు ఎక్కడ ఈ యొక్క మరి ఏప్రిల్ మాసం అంతా కూడా ఈ గురువు 6వ స్థానాన్ని, 8వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూస్తాడు. చూసినప్పుడు శత్రు రోగ రుణాలు అంత పెద్దగా బాధించేటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, వృత్తిపరంగా కూడా బాగానే ఉంటుందని చెప్పాలి.
మరి అదే మే మాసంలో కనుక తీసుకున్నట్టయితే శత్రురోగ రుణాలు పెద్దగా బాధించవు, ఆరోగ్యం బాగానే ఉంటుంది, వృత్తిపరంగా కూడా బాగానే ఉంటుందని మనం చెప్పచ్చు. ఇది గురువు యొక్క వీక్షణ వల్ల కలిగేటువంటి అవకాశాలు. మరి జూన్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే మరి దాంపత్య జీవితంలో ఆ ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. తప్పకుండా ఇద్దరి మధ్యన అవగాహన ఉంటుంది, భాగ్యస్థితి బాగానే ఉంటుంది, లాభస్థితి కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత మరి జూలై మాసంలో కనుక తీసుకున్నట్టయితే మరి దంపతుల మధ్యన సఖ్యత బాగానే ఉంటుంది, భాగ్యస్థితి బాగానే ఉంటుంది, లాభస్థితి కూడా బాగుంటుందనే మనం చెప్పాలి. మరి ఈ యొక్క మన ఆగస్టు మాసంలో కనుక తీసుకున్నట్టయితే దంపతుల మధ్యన అవగాహన బాగానే ఉంటుంది, భాగ్యస్థితి కూడా బాగానే ఉంటుంది, లాభస్థితి కూడా బాగుంటుందనే మనం చెప్పాలి. ఆ తర్వాత సెప్టెంబర్ మాసంలో కనుక తీసుకుంటే దంపతుల మధ్యన అవగాహన ఉంటుంది, భాగ్యస్థితి బాగుంటుంది, లాభస్థితి కూడా బాగుంటుందనే చెప్పాలి. మరి అక్టోబర్ మాసంలో కనుక తీసుకుంటే మళ్ళీ బాగానే ఉంటుంది పరిస్థితి. మరి చెప్పినట్టుగానే దంపతుల మధ్యన కానీ భాగ్యస్థితి కానీ లాభస్థితి బాగానే ఉంటుందని చెప్పవలసి వస్తుంది. మరి నవంబర్ మాసంలో తీసుకుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మన యొక్క మీ పని చేస్తున్నటువంటి పని, వ్యాపారము, ఉద్యోగము అది సక్రమంగానే ఉంటుంది. ఒక రకమైనటువంటి ఖర్చులు ఏమైనా ఉన్నట్టయితే అర్థవంతమైనటువంటి ఖర్చులు ఉంటాయని మనం చెప్పాలి. ఇకపోతే 12వ అంటే ఈ యొక్క డిసెంబర్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే మరి ఇక్కడ దంపతుల మధ్య సఖ్యత కానీ, భాగ్యస్థితి కానీ, లాభస్థితి కానీ బాగానే ఉంటుంది. జనవరి మాసం 2026వ సంవత్సరం కనుక తీసుకున్నట్టయితే దంపతుల మధ్య అవగాహన బాగానే ఉంటుంది, భాగ్యస్థితి బాగానే ఉంటుంది, లాభస్థితి కూడా బాగానే ఉంటుంది. మరి ఇక్కడ ఫిబ్రవరి మాసం 2026వ సంవత్సరంలో కనుక తీసుకున్నట్టయితే అదే మాదిరిగా ఉంటుందని చెప్పాలి. ఆ తర్వాత మార్చి మాసంలో కూడా అలాగే ఉంటుంది. అంటే ఉగాది నుండి ఉగాది వరకు కూడా లాభకరమైనటువంటి పరిస్థితి ఇలాగ ఉన్నప్పటికీ కూడా ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, సమస్యలు, క్లిష్ట పరిస్థితులు ఎక్కువగానే ఉంటాయి, ఆందోళన ఎక్కువగానే ఉంటుంది. అది ఎలాగుంటుంది అనేటువంటి విషయం నేను ఇప్పుడు మీకు చెప్తాను. అది ఏమిటనంటే ఇందులో ఈ యొక్క రాశిలోకి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం ఏ నక్షత్రాలు వస్తాయని కూడా మీరు తెలుసుకోవాలి. అదేమిటంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం ఉంటుంది అని మాత్రం మీకు తెలుసు. అయితే ఆదాయం మాత్రం 2గానే ఉంది, వ్యయం మాత్రం 14గానే ఉంది. వ్యయం అనేటప్పటికీ అది ఆదాయం తక్కువ ఉన్నప్పుడు మరి ఏంటి, అప్పులు ఏమైనా చేస్తారా అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది కదా. అంచేత ఆ అప్పులు చేస్తున్నప్పుడు మాత్రం మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటనంటే అర్థవంతమైనటువంటి ఖర్చులు ఉంటేనే అప్పులు చేయండి, లేకపోతే అనవసరమైనటువంటి ప్రయాసకు లోనయ్యేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. మరి రాజపూజ్యం ఏమో 5గా ఉంది, మరి అవమానం 7గా ఉంది. ఈ రకంగా చూసుకుంటే మీరేదో అప్పులు చేస్తారు, అవి తీర్చలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అవమానాలు పాలవుతాయి సుమా అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా గొప్పగా ఉందని మాత్రం అనలేం, కానీ పర్వాలేదు అని మాత్రం ఖచ్చితంగా మనం అనవచ్చు. పోతే ఇక మీరు ఎలాగా మీ యొక్క జాతకం ఒకటి ఉంటుంది, ఆ జాతకం ఎలా ఉంటుంది అనేటువంటి చాలా ముఖ్యం. ఇది గోచార ఫలితం మాత్రమే. ఈ గోచార ఫలితంగా ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏమిట్రా అనంటే ఏ దశ జరుగుతున్నప్పటికి కూడా, ఏ అంతర్దశ జరుగుతున్నప్పటికి కూడా, ఏ విదశ జరుగుతున్నప్పటికి కూడా ఏలినాశి అనేటువంటి ప్యారలల్గా మీ జీవితంలో అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు దైవ చింతనతో ఈ యొక్క సంవత్సరం అంతా గడిపితేనే ఖచ్చితంగా ఒక రకమైనటువంటి సౌఖ్యానికి మీరు ఆనందించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏమిటా భక్తి అంటే హనుమాన్ చాలీసా చదవటమే ప్రధాన కర్తవ్యం. మీరు ప్రతిరోజు కూడా పొద్దున్న లేవగానే హనుమాన్ చాలీసా చదవండి, పడుకునే ముందు కూడా హనుమాన్ చాలీసా చదవండి. ఎంచేతనంటే మంచి నిద్ర పడితేనే ఆరోగ్యం అనేటువంటిది ఉంటుంది. మరి పొద్దున్న లేచిన తర్వాత మనం చేస్తున్న పనిలో ఆటంకాలు రాకుంటేనే కదా మీరు ఏదైనా పని నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మీరు ఈ సంవత్సరం అంతా కూడా గడపాల్సి వస్తుంది. ఇక ప్రపంచం అంతా ఏదైనా ఎలా ఉంటుంది, క్లిష్ట పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత భూకంపాలు వస్తాయా, ఆ తర్వాత మరి ఏమైనా విపరీతమైనటువంటి నీటి వల్ల ప్రమాదాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళకు మాత్రమే కాదు,
సకల జనానికి కూడా ఇటువంటి ఆపద ఉంది అనేటువంటి విషయం నేను మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా ఆస్ట్రాలజర్స్ చెప్పి ఉన్నారు. కాబట్టి దైవ చింతనతో ధర్మబద్ధంగా మీరు గడపడం అనేటువంటిది చాలా ముఖ్యమని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. తెలిసింది కదండి. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.